మధ్య కాలంలో సినిమా రిలీజ్ అవడమే ఆలస్యం. రివ్యూ పేరుతో ఆ సినిమాకి పోస్ట్ మార్టం చేయడం ఈ మధ్య బాగా పెరిగింది. సినిమా చూసి ఎలా ఉందో చెప్పాల్సిన రివ్యూ రైటర్స్ ఎలా తీయాలో ఎలా తీయకూడదో, ఏది ఉండాలో ఏది ఉండకూడదో చెబుతూ దర్శకులు నటీనటుల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా పూర్తి కాకముందే థియేటర్ నుంచి లైవ్ అప్డేట్స్ పేరుతో రివ్యూలు కూడా ఇస్తున్నారు మరికొందరు. దీనివల్ల సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. కంగువా మూవీ ఎఫెక్ట్ తో తమిళనాడు నిర్మాతల సంఘం థియేటర్ల దగ్గరికి రివ్యూ రైటర్లు, యూట్యూబ్ రివ్యూస్ కూడా రాకుండా బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే నిర్ణయం అమలు చేయబోతున్నట్టుగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రకటించారు. తమిళనాడులో యూట్యూబ్ రివ్యూస్ చేసే వారికి మొదటి రోజు థియేటర్ దగ్గరికి రానివ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇది అక్కడ సక్సెస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా ఇదే అమలు చేస్తాం. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఏదో ఒక విషయం ప్రకటిస్తామంటూ కామెంట్ చేశారు దిల్ రాజు. కోలీవుడ్ లో ఈ మధ్య విడుదలైన భారతీయుడు 2, వెట్టాయన్, కంగువా సినిమాలపైన నెగిటివ్ రివ్యూలు ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. అలాగే తెలుగులో కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, గుంటూరు కారం వంటి సినిమాలపైన నెగిటివ్ రివ్యూల ఎఫెక్ట్ పడింది. గుంటూరు కారం మూవీ మిడ్ నైట్ బెనిఫిట్ షో నుంచి తీవ్రమైన ట్రోల్స్ ఫేస్ చేసింది. దాన్ని తట్టుకుని గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ దగ్గర 90% పైగా వెనక్కి రాబట్టింది.